ఎవరది? చెప్పుకో చూద్దాం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే, గుర్తుకు రావట్లేదే. ఓస్ నువ్వటే కావ్య? అవునత్తయ్య. ఇంతకాలానికి గుర్తొచ్చావా? మీ నాన్న రానన్నాడా? నీ తమ్ముడు గురించి నన్ను అడుగుద్దత్తయ్య. నన్నెవరికో కట్టబెట్టాలని చూస్తున్నారు. నేను బావం తప్ప ఇంకెవరిని చేసుకుని వచ్చేశాను. ఓస్ పిచ్చిదానా, నేనంటే పడదు గాని వాడంటే మీ నాన్నకి ప్రాణం. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చిందత్తయ్య? ఏముంది, మీ మామయ్య పోయిన తర్వాత మీ నాన్నొచ్చి నన్ను మీ ఇంట్లో ఉండమన్నాడు. కానీ నాకు మీ మామయ్య కట్టించిన ఈ ఇల్లు ఎవరికి అద్దెకి ఇయ్యటం ఇష్టం లేక ఇక్కడే ఉన్నాను. దాంతో మాట్లాడటం మానేశాడు. కానీ మేనలేడుతో మాత్రం వారానికి 2-3 సార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. పోన్లే అత్తయ్య, నాన్న రాకపోతే పోనీ, నేను మాత్రం బావన్ పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటా. అబ్బో, మీ నాన్నలాగే నీకన్నీ ఇవే మాటలొచ్చాయే. అదేంటి నీ పోలికలంటారే? అవునులేవే, పోలికలన్నీ నావైనా బుద్ధులన్నీ మీ నాన్నవే. మా మంచి అత్తయ్య. అబ్బా వదలవే, అబ్బాయి డ్యూటీ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయాలి. ఇంతకీ బావెక్కడా? మేడ మీద ఉన్నాడు, తొందరగా వెళ్ళి రెడీ అవ్వమను, ఇద్దరు కలిసి టిఫిన్ చేద్దురు గాని. అలాగే. మనసేమో నీ వెనుకే